మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టభద్రుల పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎంత బాధపడుతున్నారో. 8,000 రూపాయలకు, 10,000 రూపాయలకు, 15,000 రూపాయలకు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. మా పేరెంట్స్కి ఏదైనా వైద్యపరమైన అవసరాలు వస్తే తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. హ్యాండ్ టు మౌత్ తప్ప చదువుకొని కూలీలకు ఉండే జీతం కూడా చదువుకున్న వాళ్ళు దొరకలేనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తారు. మేము మిర్యాలగూడలో ఈ లైబ్రరీ సందర్శిస్తే 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా కంటి మీద కొనుక్కు లేకుండా పొద్దున 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చదువుతూనే ఉన్నాం. చదివి కళ్ళు కాయలు కాస్తుంది తప్ప నోటిఫికేషన్లు రావు. వచ్చినా కంటి తొడుపుగా కొన్ని పోస్టులకే పరిమితం తప్ప ఇలా చదువుకున్న దాంట్లో 2%, 1% కూడా ఉద్యోగం దొరుకుతున్న ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించి పిల్లలకు వేదన లేకుండా చేస్తానని చెప్పిందో 6 నెలలు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలు కాలే. ఇవాళ పిల్లలు వాళ్ళ ఇళ్లల్లో ఉంటే చదువుకోలేమో, వాళ్ళ ఇళ్లల్లో ఉంటే డైవర్ట్ అవుతామని చెప్పి ఇవాళ లైబ్రరీలో చదువుకుంటే ఒక్కొక్క లైబ్రరీలో ఇలా ఈ మిర్యాలగూడ లైబ్రరీలో 300 మంది చదువుకుంటారు. వాళ్ళకు ఇక్కడ నీళ్లు, వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్, ఇక్కడ ఏసీలు లేక ఉడికి ఆ చెమట వాసనతో ఇవాళ వాళ్ళ బాధ చూస్తాడు. దీనావస్థలో ఉంది. ఇలా లైబ్రరీలకి ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైబ్రరీలో ఎవరైతే చదువుకుంటారో పిల్లలకి వాళ్ళకి కనీసం ఏసీ సౌకర్యాలు, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యాలు, వాళ్ళకి ఏమైనా అవసరమైతే ఒక మంచి భోజన సౌకర్యం కల్పిస్తే ఆ పిల్లల తల్లిదండ్రుల మీద భారం పడకుండా మరింత ఎఫెక్టివ్గా చదువుకునే ఆస్కారం ఉంది. తప్పకుండా ఈ అంశం మీద నాలాంటి వారిని మాట్లాడే ప్రయత్నం చేస్తాను.